నకాశీ చిత్రకళ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ చేర్యాల పెయింటింగ్ అంటే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది. పురాణాలు, ఇతిహాసాలను కళ్లకు కట్టినట్టుగా పెయింటింగ్ వేసి సమాజానికి అందించిన ఘనత నకాశీ చిత్రకారులకు దక్కుతుంది. కాకతీయుల కాలంలో అంటే 13వ శతాబ్దం నుంచి ఈ కళ ఆదరణలో ఉంది. వివిధ కులాలకు చెందిన కథలను తమ పెయింటింగ్స్తో చిత్రీకరించి భవిష్యత్ తరాలకు అందించారు. వాటిని చూపించి ప్రజలకు ఇతిహాసాలను వివరించేవారు. కులాలకు చెందిన కథలను కూడా వారికి అనుగుణంగా చిత్రీకరించి చూపించారు చేర్యాల నకాశీ కళాకారులు. ప్రస్తుత తరంలో సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన ధనాల కోట వైకుంఠం ఈ చిత్రకళను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయనతో పాటు 3 తరాలకు ఈ విద్యను నేర్పించారు. నమస్కారము. నా పేరు ధనాలకోట వైకుంఠము. నేను చేర్యాల నకాశీ పెయింటింగ్స్ తయారు చేస్తుంటాను. ఈ కళ పూర్వం 700 సంవత్సరాలకి వస్తున్నటువంటి చిత్రకళ. పూర్వం ఈ కళను ఎక్కువ మట్టుకు గుళ్ళల్లో గోడలపైన కానీ చెత్తుకు కానీ అప్పుడు అలా వేసేవారు. తర్వాత గుళ్ళల్లో విగ్రహాలు, గుళ్ళల్లో వాహనాలు అలాంటివి చేసేవారు మా పూర్వీకులు. ఆ తర్వాత రాను రాను 16వ శతాబ్దం నుండి బట్టల పైన కొన్ని కులాలకు వారికి సంబంధించిన స్టోరీలు ఉంటాయి. 8 స్టోరీలు ఉంటాయి. 8 కథలు చెప్పే వాళ్ళు ఉంటారు. ఆ కథలు చెప్పే వాళ్ళ గురించని మేము పెయింటింగ్లు వేసి ఇస్తుండే వాళ్ళము. ఈ కథలు చెప్పేవాళ్ళు ఎవరంటే కాకిపడిగ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ముదిరాజులకు మహాభారత పురాణం కథ చెప్తారు. కూనెపులి వాళ్ళు వచ్చేసి పద్మశాలీలకు మార్కండేయ పురాణం కథ చెప్తారు. గౌన్లోళ్ళకు గౌడ ఏనోటి వాళ్ళు జట్టి వాళ్ళని గౌడ పురాణం కథ చెప్తారు. చాకలి వాళ్ళకు మడేలు పురాణం కథ చెప్తారు. మంగళోళ్ళకు అద్దం పురాణం అని కథ చెప్తారు. మాదిగోళ్ళకు డక్కలోళ్ళు ఆది పురాణం కథ చెప్తారు. మాలోళ్ళకు గుర్రమల్లయ్య పురాణం ఉంటుంది, వాళ్ళకు గుర్రపుల్లని కథ చెప్తారు. యాదవులకు బొమ్మలు మందయచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు కాటమరాజు కథలు చెప్తారు. ఈ కథలకు సంబంధించిన పెయింటింగ్లన్నీ మేము ఈ పెయింటింగ్ సైజ్ వచ్చేసి 3 ఫీట్ల వెడల్పుతోటి 60 ఫీట్ల పొడవు వరకు ఉంటుంది. మహాభారత పురాణం అయితే మిగతా పటాలన్నీ 40 ఫీట్ల వరకు ఉంటాయి. ఈ విధంగా పూర్వం నుండి చేసి ఇచ్చేవాళ్ళము. రాను ఏమైందంటే ఈ ఫోటో ప్రింట్లు కానీ కెమెరా ప్రింట్లు కానీ కెమెరాలు వచ్చిన తర్వాత మా పని కొంచెం కుంటుపడ్డది. పూర్వం అయితే చాలామంది ప్రతి ఈ జిల్లాలో చేసేవాళ్ళు ఉంటారు మా పూర్వీకులు. ఆ తర్వాత చివరిగా మా నాన్నగారు ఒక్కరే మిగిలిపోయినరు. మా నాన్నగారి దగ్గర నేను 1976 నుండి 74 నుంచి నేను మా నాన్నగారి దగ్గర, మా అన్నయ్య దానలకోట చంద్రయ్య, మా నాన్నగారి పేరు దానలకోట వెంకట్రామయ్య, ఆయన దగ్గరనే మేము పని నేర్చుకున్నాము. నేను చిన్నప్పుడు 7th వరకు చదువుకొని ఇంట్రెస్ట్ లేకుండా అక్కడికి వెళ్ళి మా నాన్నగారి దగ్గర ఇదే పని నేర్చుకొని కొనసాగిస్తున్నాను. 1978లో మాకు ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు ఆఫీసు వారు పరిచయం అయ్యి ఈ కళ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ జాస్తి రామయ్య గారని వరంగల్ ఆఫీసులో ఉండేవారు. వాళ్ళందరూ వచ్చేసి మా కళను మా ఇంటికి వచ్చి పటాలన్నీ చూసిండ్రు. ఇంత పెద్ద పటాలు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఈ కళను అంతరించిపోకుండా కాపాడాలంటే మీరు ఇంత పెద్దవి కాకుండా చిన్న చిన్న ఘట్టాలుగా చేసినట్టుంటే మనం లేపాక్షి ఎంపోరియం ఉన్నది హైదరాబాద్లో. లేపాక్షి ఎంపోరియంలో పెట్టి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్నవి చేయండి అని అప్పుడు వాళ్ళ ఆఫీసుల నుండి వచ్చిన వాళ్ళు మాకు ఐడియా ఇచ్చిండ్రు, సజెషన్ ఇచ్చిండ్రు. వాళ్ళ సజెషన్ మేరకు మేము చిన్న రామాయణము, భారతము, భాగవతము, కృష్ణలీలలు, శివపురాణము ఇలాంటి చిన్న ఘట్టాలుగా తయారు చేసి మాకు ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు ఆఫీస్ తరఫున ఢిల్లీ, కలకత్తా, బాంబే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ విధంగా మార్కెట్ మీట్ ఎగ్జిబిషన్లు మాకు ఎప్పటికీ అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఆ ఎగ్జిబిషన్లో పోయి మేము పెయింటింగ్స్ డిస్ప్లే చేసుకొని అమ్ముకునే వాళ్ళము. అప్పట్లో చాలా ఇబ్బంది ఉండే, అప్పట్లో ఇంత డిమాండ్ లేకుండే. మాకు 2000 సంవత్సరం తర్వాత నుండి కొద్దిగా డిమాండ్ మంచిగా వచ్చింది. నాకు 1994లో నేషనల్ మెరిట్ అవార్డు వచ్చింది.
2016లో నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. 2015లో ఉగాది పురస్కారం మన తెలంగాణ గవర్నమెంట్ వారు ఇచ్చారు. నేను కొంతమంది పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి నేర్పించాను. నకాషీ చిత్రాలే కాదు, అద్భుతమైన అందమైన మాస్కులను కూడా తయారు చేసేవారు. రాను రాను వాటికి డిమాండ్ తగ్గిపోయింది. దీంతో దశాబ్దాల పాటు వీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళను నమ్ముకున్న వారు ఎప్పుడూ మోసపోరు అని నమ్మిన వైకుంఠం మాత్రం ఈ కళను తన కుటుంబ సభ్యులకు కూడా నేర్పించారు. తన 2 కుమారులతో పాటు తన కుమార్తె, ఆమె పిల్లలకు కూడా నకాషీ చిత్రకళలో శిక్షణ ఇచ్చారు. ముందు సరదాగా మొదలైనా అది వారికి జీవనోపాధిగా మారింది. పిల్లలు చదువుకుంటూనే నకాషీ చిత్రకళను నేర్చుకున్నారు. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. వాళ్ళకు కూడా ఇదే పని చిన్నప్పటికెళ్ళి కొనసాగిస్తూ నేర్పిస్తున్నాను. ఎందుకంటే పూర్వం అంటే ఎవరికి తెలియదు ఈ కళ, కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈ కళను అంతరించిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో నా కొడుకు బీటెక్ చదువుకున్నాడు. చిన్న కొడుకు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశారు. మా అమ్మాయి డిగ్రీ చేసింది. అయినా కూడా ఏ ఉద్యోగం గురించి ఆలోచన లేకుండా ఇదే పని కొనసాగించినటువంటి ముందు తరాలకు కూడా కనబడుతున్న ఉద్దేశంతో ఇప్పుడు మాతో పాటు నా దగ్గర నా కొడుకులు, నా మనవరాళ్ళు కూడా ఇదే పనిని కొనసాగిస్తారు. చదువుకుంటుండ్రు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు హెల్ప్ చేస్తుండ్రు. అదే హెల్ప్ చేసుకుంటూ ప్లస్ నేర్చుకుంటుండ్రు. కాబట్టి ముందు తరాలకు ఎప్పటి స్థిరస్థాయిగా ఉండే విధంగా ఉండాలనే కోరికతోటి అందరికీ నేర్పిస్తున్నాము. ఈ కళను మాతో పాటు కాకుండా ఇంకెవరైనా వచ్చినా కూడా వారికి కూడా ఈ కళను నేర్పిస్తాము. నా పేరు నాంపల్లి సారిక. మేము ప్రస్తుతం బోడుపల్లో ఉంటున్నాము. మేము చెరియల్ పెయింట్ ఆర్టిస్ట్ని. మా నాన్నగారు దనలకోట వైకుంఠం. నేను మా నాన్నగారి దగ్గర చెరియల్ పెయింటింగ్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి మా స్కూల్కి వెళ్ళేసి వచ్చి మా నాన్న చేస్తూ ఉంటే తన దగ్గర హెల్ప్ చేసుకుంటూ, అలాగే మాకు ఇంట్రెస్ట్ తోటి 7th 8th క్లాస్ నుండే నేర్చుకున్నాను పెయింటింగ్. ఇప్పుడు నేను ఒక 20-22 ఏళ్ళ నుంచి ఇదే చెరియల్ పెయింటింగ్ కంటిన్యూ చేస్తున్నాను. మా చెరియల్ పెయింటింగ్లో స్పెషల్ ఏంటంటే ఇది టోటల్లీ కంప్లీట్గా వాటర్ కలర్సే యూజ్ చేస్తాం మేము. ఇది ఇంట్లోనే కల్వంలో నూనుకొని మేము సొంతంగా తయారు చేసుకుంటాము. మా నాన్న తర్వాత ఇదే చెరియల్ పెయింటింగ్ని కొనసాగిస్తున్నాం మేము. మా తర్వాత తరాలకు కూడా ఇదే నేర్పించడానికి మేము కృషి చేస్తాము. ఇది 13వ శతాబ్దం నుండి వస్తున్న కళ. ఇది మా తరతరాలు మా వంశస్థులు నకాషీ కుటుంబంలో ఇదే వృత్తి కొనసాగిస్తున్నారు. మేము కూడా ఇదే ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. నా పేరు దనాలకోట వనజ. నేను మా వారి దగ్గర ఇప్పుడు 35 ఏళ్ళు నా పెళ్ళయి, ఇక మా వారి దగ్గర పెళ్ళైనాక నేర్చుకున్నా. అప్పటి నుండి ఇంట్లో పని చేసుకొని ఆయన దగ్గర కూర్చొని పని చేసిన తర్వాత పిల్లలు కూడా చదువుకుంటే పిల్లలు కూడా మా దగ్గరే వచ్చి కూర్చొని చేస్తుండేది. ఇప్పుడు నాకు మొత్తం వచ్చేస్తుంది. నాకు కూడా స్టేట్ అవార్డు వచ్చింది. నేను కూడా మా వారితో అన్నీ బొంబాయి, ఢిల్లీ అన్నీ తిరిగి వెళ్ళొచ్చినాం మా వారితో. ఇప్పుడు ఈ హైదరాబాద్కి వచ్చి మేము 13 ఏళ్ళు అయింది. ఇక్కడే బొడుప్పల్లో ఉంటున్నాం. ఇక్కడ ఇప్పుడు అందరం కలిసి చేస్తాం ఇదే వర్క్. మా పిల్లలు కూడా అందరు నేర్చుకున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా చదువుకొని ఇదే పని చేస్తారు. మా మన్మరాలు కూడా ఇదే పని చేస్తారు. మా వాళ్ళు కూడా కొనసాగిస్తారు ఇదే పని. చేర్యాల మాస్కులు చిత్రాలకు ఆధునిక హంగులతో ఇంట్లో డెకరేటివ్ వస్తువులు, అలంకరణ మాస్కులు, కీ చైన్లు ఇలా ఆధునిక హంగులతో వస్తువులను తయారు చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన రాకేష్ 2 ఏళ్లు ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. నకాషీ చిత్రకళను ఉపాధిగా ఎంచుకొని వినూత్న రూపకల్పనతో ముందుకు సాగుతున్నారు. వైకుంఠం 2వ కుమారుడు వినయ్ ఫైన్ ఆర్ట్స్ చేసి ఉద్యోగంలో చేరాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే నకాషీ చిత్రాలను చిత్రీకరిస్తున్నాడు. చిత్రాలను వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రదర్శనల్లో ప్రదర్శిస్తారు. ఉజ్జయినిలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వారికి గుర్తింపు లభించింది. వీరి కళను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే పెరేడ్ వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానం అందించింది. నమస్కారం, నా పేరు దనాలకోట రాకేష్ నకాష్. నేను చేర్యాల నకాషీ చిత్రకారుణ్ణి. ఈ చేర్యాల నకాషీ పెయింటింగ్స్ అనేది కొన్ని వందల సంవత్సరాలు, సుమారుగా 13వ శతాబ్దం నుంచి వస్తున్న మా వంశపారంపర్యంగా వస్తున్న కుల వృత్తి అన్నమాట. సో పూర్వకాలంలో వీటిని కథలు చెప్పడానికి వాడేది. గుళ్ళల్లో డెకరేషన్, గుళ్ళల్లో గోడలపైన, సీలింగ్ పైన పెద్ద పెద్ద జమీందారులు, పట్వార్ల ఇంట్లో డెకరేషన్ కోసం యూజ్ చేసేది. రాను అంతరించిపోతూ వస్తున్న స్టేజ్లో మనకు ముఖ్యంగా ఏంటంటే 19వ శతాబ్దం వరకు దీన్ని చేసే 100 మంది ఉండేది. దీనిపైన ఆధారపడి చేసేవాళ్ళు.
కళాకారులు. సో తర్వాత మనకి ఎప్పుడైతే ప్రింటింగ్ మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫిల్మ్స్ చూసినప్పుడు కొంచెం ఎందుకంటే కథలు చెప్పడం అనేది మన ట్రెడిషనల్ వేలో ఉంటుంది. సినిమాలు కొంచెం డ్యాన్సులు పాటలతో కొద్దిగా ఆకర్షణ ఉండడం వల్ల ఈ కథలు చూసే వాళ్ళు తగ్గిపోతూ రావడం వల్ల ఈ పెయింటింగ్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్ సపోర్ట్ లేక అందరూ మానేస్తూ వచ్చారు. ఫైనల్గా 1960-70 టైంకి వచ్చేసరికి అందరూ మానేసి మా తాతయ్య గారు దనాలకోట వెంకటరామయ్య గారు, మా పెద్దనాయన గారు చంద్రయ్య గారు, మా ఫాదర్ వైకుంఠం గారు వీళ్ళు మాత్రమే కంటిన్యూ చేసి వచ్చారన్నమాట. సో ఆ తర్వాత అదే టైంలో 1970s ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, మన హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హస్తకళ అభివృద్ధి సంస్థ వాళ్ళు పరిచయం అయ్యి దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎలాగైనా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మా పెద్దనాన్న గారికి చంద్రయ్య గారికి, మా ఫాదర్ వైకుంఠం గారికి కొన్ని ట్రైనింగ్ స్కీమ్స్ ఇవ్వడము, మార్కెట్లో ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించడంతో దీనికి కొంచెం ఆదరణ కల్పించడం వల్ల స్లోగా దీని డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అయినా కూడా మేము 2010 వరకు కూడా ప్రాపర్ సపోర్ట్ లేక ఎవరు నేర్చుకోవడం ముందు రాలేదు. కేవలం మా కుటుంబం వరకు మాత్రమే ఉండేది. ఎన్ని ట్రైనింగ్ లీవ్ చేసినా కూడా మాకు 2009లో GI సర్టిఫికేట్ వచ్చింది, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని. మన అప్పుడు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మన లేపాక్షి నుంచి ఇప్పించడం జరిగింది. సో ఈ GI సర్టిఫికేట్ రావడం వల్ల కంప్లీట్గా చేంజ్ అయిందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ కానీ, మన హైదరాబాద్ ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ కానీ, IT కంపెనీస్ కానీ ఇంట్రెస్ట్ చూపించాయి. ఇవి వాళ్ళు వచ్చిన డెలిగేట్స్, ఫారెన్ డెలిగేట్స్కి గిఫ్టింగ్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాయి. ఎందుకంటే ఇది చేరియాల్ పెయింటింగ్ అనేది తెలంగాణ యొక్క ఒక గొప్ప జానపద చిత్రకళ, ఒక యూనిక్నెస్ ఉంది. దీన్ని ఎలాగైనా దీన్ని కాపాడాలి, కొత్త వాళ్ళకు దీని గురించి తెలిపాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ NGOs కానీ, మనకు అప్పుడు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఉండేది వాళ్ళు కానీ, సో వీళ్ళు ప్రాపర్ సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇక్కడ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఫ్రీగా స్టాల్ ప్రొవైడ్ చేయము, మీటింగ్స్లో వీటి గురించి ప్రమోట్ చేయడం ద్వారా మంచి సపోర్ట్ జరిగింది. గత 2010 నుంచి మాకు GI వచ్చిన తర్వాత మంచి ఆదరణ లభించడం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ మంచి సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు మనకు IPRAS అనే ఒక NGO కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే స్కూల్స్లో వర్క్షాప్ చేయడానికి కానీ, గిఫ్టింగ్ కోసం కూడా మంచి హెల్ప్ చేస్తున్నారు. సో ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చాము. సో దీంట్లో మా నాన్నగారు ఒక 50 సంవత్సరాలుగా దీన్ని కాపాడుతూ దీన్ని మొత్తం తన జీవితం మొత్తం దీనికి అంకితం చేసింది గాను అక్టోబర్ నెలలో వచ్చినటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మోడీ గారు ఈ చేర్యాల పెయింటింగ్ దనాలకోట వైకుంఠం గురించి మాట్లాడడం జరిగింది. సో అందులో వచ్చిన వీడియోని బట్టి మంచి సపోర్ట్ జరిగింది, చాలామంది ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 26 జనవరి 25లో పార్టిసిపేట్ చేయడానికి నాకు మా నాన్నగారికి అవకాశం జరిగింది. PMO నుంచి మాకు అవకాశం ఇచ్చడం జరిగింది రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడానికి. సో నేను మా నాన్నగారు 26 జనవరికి వెళ్తున్నాము. సో నాతో పాటు నేను ఈ కళను నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్కూల్ లైఫ్లో స్టార్ట్ చేశాను. సో అప్పుడు దీని గురించి ఏం తెలియదు, కేవలం మా ఇంట్లో వరకు స్కూల్ నుంచి రావడము, ఇంట్లో మా నాన్న మా అమ్మతో కలిసి చేయడం అంతే. సో నేను ఆ తర్వాత బీటెక్ చేసినప్పుడు మా నాన్న అంటే ఆల్రెడీ తను చాలా సఫర్ అయ్యాడు ఈ వర్క్ చేస్తూ. అంటే ఎక్కువ మంది తెలియదు, దీన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోని తెలియక ఏదో అప్పటి ముందు నడిచిపోయింది. సో నా పిల్లలని మంచి చదువుకొని జాబ్ చేయాలి, నేర్చుకోవద్దనుకుంది. ఎందుకంటే మంచి ఆదరణ లేక మెయిన్గా. సో నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత బీటెక్ చదువుతూ అప్పుడు దీని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. దీని మా కళ గురించి నేను సొంతంగా నేర్చుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ రావడం తర్వాత ఇంకా మంచి సపోర్ట్ దొరికింది. అబ్రాడ్లో, యూఎస్లో, యూకేలో సెటిల్ అవ్వడం మెయిన్గా మన సౌత్ ఇండియా వాళ్ళు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక వాళ్ళు మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు, మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా మంచి సపోర్ట్ దొరుకుతుంది. తర్వాత మా బ్రదర్ వినయ్ కుమార్ JNFUలో BFA చేశారు. సో తను BFA చేసిన తర్వాత దీంట్లో ట్రెడిషనల్ వేలో కొంచెం కొత్త డిజైన్లు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వుడెన్ ప్లేట్లు, వుడెన్ బాక్సులు, ట్రేస్ మీద చేస్తున్నాము, టీషర్ట్ల మీద చేస్తున్నాము, కీ చైన్లు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు, కొత్త డిఫరెంట్ డిజైన్స్ పబ్లిక్ ఉపయోగపడే విధంగా కొత్త ఇన్నోవేటివ్ డిజైన్స్ తయారు చేస్తున్నాము. సో దీంట్లో దాంతోపాటు స్కల్ప్చర్స్, ఏనుగు పైన కానీ పులి బొమ్మలు వేసి వాటిపైన మళ్ళీ పెయింటింగ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మార్కెట్లో ఎప్పుడు లైవ్లీ ఉండాలి, కొత్త వస్తువులు చూపించాలనే ఉద్దేశంతో న్యూ డిజైన్స్ ఇన్నోవేటివ్గా నేను మా బ్రదర్ చేస్తున్నాను అనమాట. దీనిపై నేను ఇప్పటికీ ఒక 4-5 కంట్రీస్ వెళ్ళడం జరిగింది. నేను 2013లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం AP టూరిజం నుంచి జర్మనీలో బెర్లిన్లో ఒక 10 days వర్క్షాప్ పార్టిసిపేట్ జరిగింది. 2015లో స్విట్జర్లాండ్ జెనీవాలో అప్పుడు PMO నుంచి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో తీసుకెళ్ళి అక్కడ ఒక 10 days వర్క్షాప్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత 2023లో మనకు ఇటలీ మిలాన్ ఫెస్టివల్ పార్టిసిపేట్ జరిగింది. అప్పుడు మన తెలంగాణ గోల్కొండ ఎంపోరియం వాళ్ళు తీసుకెళ్లారు మిలాన్ ఫెస్టివల్కి 2023లో. లాస్ట్ ఇయర్ 2024లో ఒక 10 days ప్రోగ్రామ్ UK బర్మింగ్హామ్లో అది PMO నుంచి వెళ్ళడం జరిగింది. సో దీనికి ప్రజెంట్ మంచి ఆధారం ఉంది. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మంచి సపోర్ట్ చేస్తున్నారు. గిఫ్టింగ్ కోసం అన్ని డిపార్ట్మెంట్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ నాకు ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికి కూడా ఈ కళ గురించి తెలంగాణలో ఒక 80% పీపుల్కి 80 to 85% తెలియదు అనమాట దీని గురించి. సో ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన తెలంగాణలో
చేరియల్ అనే కాదు, జిఐ క్రాఫ్ట్లో ఒక 15 నుంచి 20 కళలు ఉన్నాయి. మనకు సిల్వర్ ఫిగర్ కానీ అట్లా మంచి మంచి హ్యాండిక్రాఫ్ట్స్. సో దీని గురించి ఒక మంచి పాఠం, ఒక లెసన్ ఏర్పాటు చేసి స్కూల్ లైఫ్లో 8th నుంచి 9th 10th స్టాండర్డ్ ఆ టైంలో పిల్లలకు మన తెలంగాణ వంటి మంచి ఇచ్చినటువంటి కళల గురించి ఒక జిఐ సర్టిఫికేట్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి ఒక టాపిక్ పెట్టి తెలిపితే ఎక్కువ మంది తెలుస్తుంది. సో ఆ స్కూల్ లైఫ్లో తెలుసుకుంటారు కాబట్టి మాకు ఎక్కువ మంది పరిచయం అవుతుంది, మన దగ్గర కళలను కాపాడుకోవాలని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అది ఒక హెల్ప్ చేస్తే బాగుంటుంది నా ఒక రిక్వెస్ట్ అనమాట. ధనాలకోట వైకుంఠం చేసిన కృషికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు రివార్డులు అందించాయి. ఆయన శిష్యులుగా గుర్తింపు తెచ్చుకున్న 2 కుమారులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్నారు.